ప్రపంచవ్యాప్తంగా రెడ్ క్రాస్ అందిస్తున్న సేవలు చిరస్మరణీయమని డిఆర్ఓ టి శ్రీరామ్మూర్తి అన్నారు. రాజమండ్రి ఇన్నిస్పేట రెడ్ క్రాస్ భవనం వద్ద ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తూర్పుగోదావరి జిల్లా శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ రెడ్ క్రాస్ వ్యవస్థాపకుడు హెన్రీ డ్యునాంట్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తూర్పుగోదావరి జిల్లా డిఆర్ఓ టి సీతారామ్మూర్తి హాజరై రెడ్ క్రాస్ జెండా ఎగురవేసి ప్రపంచ వ్యాప్తంగా రెడ్ క్రాస్ సేవలను గుర్తు చేస్తూ మానవ సేవే మాధవ సేవ అనే భావనతో ప్రజలతో మమేకమై ఎప్పుడు ఎలాంటి ఆపదలు వచ్చినా ముందుండి అనేక సేవలు అందిస్తున్న రెడ్ క్రాస్ వాలంటీర్లను అభినందించారు. ఈ కార్యక్రమంలో రాజమండ్రి అర్బన్ ఎంఆర్ఓ పాపారావు, డిప్యూటీ ఎంఆర్ఓ శ్రీనివాస్, రెడ్ క్రాస్ వైస్ చైర్మన్ డాక్టర్ కెవి రమణ, ట్రెజరర్ డాక్టర్ జి మహాలక్ష్మి, ఎంసీ సభ్యులు బల్లా శ్రీనివాసరావు, డాక్టర్ జె సురేష్, డాక్టర్ ఎండి అజ్మతుల్లా బేగ్, అర్బన్ హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మస్తానమ్మ, ఆదిత్య కళాశాల వైఆర్సి నోడల్ ఆఫీసర్ డాక్టర్ జివిఎస్ నాగేశ్వరరావు, రాజమహేంద్రి చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. సందర్భాల్లో డిఫరెంట్ వేస్లో మీరు అందిస్తున్నటువంటి ఈ సహకారం మరి మన రాజమండ్రిలో రెడ్ సొసైటీ మరింత డెవలప్ అవ్వాలని, అలాగే మనకి దీనికి సంబంధించినటువంటి సపోర్టెడ్ యాక్టివిటీస్ చెప్పినట్టు ఏదైతే బ్లడ్ బ్యాంక్ అవ్వనివ్వండి, అలాగే ఈ కంటిన్యూస్ సర్వీస్ యాక్టివిటీస్ అవ్వనివ్వండి, ఇవన్నీ కూడా నిరంతరాయంగా మనం ఇక్కడ కొనసాగేటట్టు అందరం దీనికి సంబంధించినటువంటి వ్యక్తులందరూ కూడా నిరంతరం కృషి చేస్తూ మరింత మందిని మనం దీంట్లో మమేకం చేసేటట్టు మన కార్యక్రమాలు ఉండాలని మీ అందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మరి ఈ రెడ్ క్రాస్ సొసైటీ కోసం ప్రత్యేకంగా మాట్లాడినప్పుడల్లా మనకి సర్వీస్ అనేది కనిపిస్తుంది. ఇప్పుడు పెద్దలు చెప్పినట్టు మానవ సేవే మాధవ సేవ. అసలు మన ఇండియన్ మైథాలజీయే దీని మీద ఆధారపడింది. ప్రపంచంలో ఉన్నటువంటి అనేక నాగరికతలు అవన్నీ కూడా చూసినప్పటికీ కూడా మన ఇండియన్ మైథాలజీకి, మన ఇండియన్ సాంస్కృతిక సైద్ధాంతిక వారసత్వానికి ప్రతీక అనేది ఈ మానవ సేవ. మరి ఆనాడు స్వామి వివేకానంద ఐకాన్ ఆఫ్ ఇండియా యూత్కి ఒక రకమైనటువంటి ఇన్స్పిరేషన్. మరి ఆ రోజు తను ఆలోచన విధానము, ఆనాటి పరిస్థితి, నిరంతరము ఇది ఏమిటి అనేటటువంటి ప్రశ్నించే మనస్తత్వంతో ఉన్నప్పుడు ఆయనకి ఆధ్యాత్మిక ద్వారంలో ఎంటర్ అవుతూ ఆధ్యాత్మిక దానికి కూడా పరాకాష్ఠ అనేది మానవ సేవ అన్నటువంటి కాన్సెప్ట్తో వారి గురుగారు అయినటువంటి రామకృష్ణ పరమహంస గారి వారి ఆలోచనలు ఆచరణలో పెట్టడం ఉద్దేశంతో మరి ముఖ్యంగా పాశ్చాత్య దేశాలకు కూడా వెళ్ళి అక్కడ మన హిందూ మైథాలజీ వారసత్వం సంస్కృతిగా చెప్తూ అందరూ కూడా సర్వమానవ సౌభ్రాతృత్వం. ఇప్పుడు మన వాళ్ళు చెప్పారు స్నేహం, అలాగే సర్వీస్, అలాగే హెల్త్ అనేది కూడా మన ఇంపార్టెంట్. ఈ సర్వమానవ సౌభ్రాతృత్వం అనేది మనకి ఎలా వస్తుందంటే అట్లాంటి మనసు తయారవ్వాలి. వివేకానంద గారు చెప్పారు, నాకు ఒక 100 మంది యువకులు కనుక ఇచ్చినట్లయితే ఆ ఆలోచనతో యావత్ దేశాన్ని అలాగే ప్రపంచాన్ని కూడా మనం మార్చవచ్చాము. కాబట్టి ఇక్కడ మనకి ఇంకా చాలా తక్కువగా ఉన్నారు ఎన్రోల్మెంట్ అనేటటువంటి ఆలోచన అవసరం లేదు. ఇప్పటికే నేను చూసిన ఈ 1 yearలో చాలా వరకు ఇంప్రూవ్మెంట్ ఉంది. చాలామంది దీంట్లో మనం ముఖ్యంగా జూనియర్ రెడ్ క్రాస్ విషయంలో మేడం గారి తాలూకా ఎఫర్ట్ చాలా ఉంది. అలాగే ఇప్పుడు చెప్పినట్టు మన అటానమస్ కాలేజు, అలాగే మన ఆదిత్య కాలేజ్ వాళ్ళు కూడా ప్రిన్సిపల్స్, వాళ్ళ యాజమాన్యం సిబ్బంది వారు కూడా దీంట్లో చాలా మమేకమై ఉన్నారు. కాబట్టి మనం మంచి అవకాశాలు ఉన్నాయి. దీని మీద ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు, చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి మనకి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో నిరంతరం మనం దీన్ని కంటిన్యూ చేస్తూ అందరినీ కూడా ఇన్వాల్వ్ చేయాలని, ఈ మన రాజమండ్రి రెడ్ క్రాస్ సొసైటీ మరింత బలపడాలని, ముఖ్యంగా అందరూ కోరుకున్నటువంటి బ్లడ్ బ్యాంక్ కూడా తప్పనిసరి మనకి స్టేట్ లెవెల్లో ఏకే ఫరీడే గారు చాలా అభిమానం ఆయనకి రాజమండ్రి అయితే ఆయన ఉన్నారు. అలాగే మిగతా పెద్దలు కూడా ఉన్నారు. తప్పకుండా జిల్లా కలెక్టర్ గారు కూడా దీని మీద దృష్టి పెట్టడం జరిగింది. అంటే ముందు ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారు కూడా దీని పట్ల ముందుకు తీసుకువెళ్ళడానికి అనేక ప్రయత్నాలు చేశారు. తప్పనిసరి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున ముఖ్యంగా రెవెన్యూ అధికారులు తహసీల్దార్ గారు, డిప్యూటీ తహసీల్దార్ గారు, అలాగే జిల్లాలో ఉన్నటువంటి ఆల్ తహసీల్దార్స్, రెవెన్యూ సిబ్బంది కూడా దీని పట్ల ఇన్వాల్వ్ అయి ఉన్నారు.
తప్పకుండా చేయాలి. రానున్న రోజుల్లో రానున్న 1 yearలో మన రాజమండ్రిలో ఇంపార్టెంట్ యాక్టివిటీ పుష్కరాలు. ఈ పుష్కరాలు అనేది అసలు ముందు ఎప్పుడు లేని విధంగా ఈసారి రాజమండ్రిలో పుష్కరాలు జరిపించేటువంటి ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి దాంట్లో కూడా మనం కూడా ఇన్వాల్వ్ అయ్యేది ఎక్కువ ఆలోచన ధోరణిలో కార్యక్రమాలు ఎప్పటి నుండే రూపొందించుకుంటూ ముఖ్యంగా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ప్రిన్సిపల్స్ ఉన్నారో వారికి నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు కంటిన్యూ చేస్తూ యాక్చువల్లీ మీ కరికులంలో భాగమే అది కూడా అయినప్పటికీ కూడా ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉండేటటువంటి కాలేజెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా దీన్ని ఇన్వాల్వ్ చేసి మనం పెద్దలు ఎలాగూ సేవా కార్యక్రమాల్లో ఉంటారు కానీ పిల్లల్ని మనం ఎంత బాగా ఎక్కువగా వాళ్ళని ఇన్వాల్వ్ చేయగలిస్తే వాళ్ళ ఇంటెన్షన్ పే చేయగలిస్తే వాళ్ళ తాలూకు ఆలోచనలు ఆచరణలో పెట్టగలిస్తే ఇది మరింత బాగుంటుందని ఆ రకంగా సమాజం కూడా మనం ఏదైతే అనుకుంటున్నామో అదంతా జరుగుతుందని కోరుకుంటూ మరి నాకు ఈ సందర్భంగా అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ Thank you very much, sir, for your valuable words. అంటే మేము చూస్ చేసుకున్నట్టు మాతో కోఆపరేట్ అవుతుంది సన్నిహితంగా వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటూ సపోర్ట్ చేసినటువంటి వ్యక్తి అనేటువంటి సీతారామూర్తి గారికి మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలని భావిస్తున్నాము. వారికి దాన్ని యాక్సెప్ట్ చేయాలని కోరుకుంటూ వారిని అనుమతించవలసిందిగా కోరుతున్నాం. Madam,